Welcome to Spark channel. I hope you are all fine. Yes? Okay. Today we will be discussing 21 to 25 rules of English grammar. Already we have discussed 20 rules. So already మనం 20 rules of English grammar నేర్చుకున్నామండి. ఇవాళ 21 to 25 rules వరకు నేర్చుకుందాం. After 30 rules, ఈ 30 rules అయిపోయిన తర్వాత ఒక 2 క్లాసెస్ ప్రాక్టీస్ సెషన్స్ పెడతాను. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న 30 రూల్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. అసలు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ఆ రూల్ బేస్ మీద లెందీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, స్మాల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో we shall discuss in the practice sessions. Okay, now let us move on to our class. So I have given some of the examples here. Examples ichanu chudandi. Sachin hit his first century in his 13th inning. Statistics say that India will revive its economy. The court issued a summon. Okay, ఇందులో మీకు కొన్ని వర్డ్స్ చూపిస్తాను ఇక్కడ. ఇన్నింగ్, ఓకే, స్టాటిస్టిక్స్, సమన్, ఇలాంటి వర్డ్స్ అంటే కొన్ని ఎస్ తో యాడ్ అయిన వర్డ్స్ ఉంటాయి. ఆ ఎస్ తో యాడ్ అయిన వర్డ్స్ నౌన్స్ అవుతాయి. అవి కూడా ప్లూరల్ నౌన్ అవ్వవు. ఎస్ యాడ్ అయినా కానీ అది ప్లూరల్ నౌన్ అవ్వదు. ప్లూరల్ నౌన్ అవ్వకపోతే అది సింగులర్ నౌన్ అవుతుంది మరియు సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షల్ సీ ద రూల్. ఎస్, nouns like news, politics, mathematics, physics, gallows, means, billiards, ethics, summons, innings, darts, etc. సో ఇలాంటివి నౌన్స్ ఉన్నాయి కదా, ఇలా నౌన్స్ ఉన్నాయి కదా, ఆ నౌన్స్ ఎప్పుడు కూడా ఎస్ తోనే ఉంటాయి. నార్మల్ గా మనకి పాలిటిక్ ఉండదు. పాలిటిక్ ఉంటుందా? ఉండదు. న్యూ ఉండదు. న్యూస్ కలిపే అది ఎస్ కలిపే అది న్యూస్ అవుతుంది. ఓకేనా? ఫిజిక్ ఇక్కడి వరకు ఏదైనా వర్డ్ ఉంటుందా? ఉండదు. మ్యాథమెటిక్ ఉండదు. సో ఇలాంటి నౌన్స్ అన్ని కూడా ఎస్ తోనే ఉంటాయి. ఎస్ తో ఉన్నాయి అన్ని. ఇవి ప్లూరల్ నౌన్స్ కాదు. ప్లూరల్ నౌన్స్ మాత్రం కాదు. అవి సింగ్యులర్ నౌన్సే. ఇవన్నీ ఏంటి? సింగ్యులర్ నౌన్సే. ఓకేనా? సింగ్యులర్ నౌన్స్. మరియు సింగ్యులర్ నౌన్ అయినప్పుడు వర్బ్ ఎలా తీసుకుంటుంది? సింగ్యులర్ వర్బే తీసుకుంటుంది. సింగ్యులర్ వర్బ్ మాత్రమే తీసుకుంటుంది. అండర్స్టాండ్ ఎవ్రీబడి? సో నౌన్స్ లైక్ న్యూస్ కానీ, పాలిటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, గ్యాలోస్, మీన్స్, బిలియర్డ్స్, ఎథిక్స్, సమన్స్, ఇన్నింగ్స్, డాట్స్, ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా ఎస్ తో ఉన్నా కానీ అవి ప్లూరల్ కాదు, సింగులరే. అది సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. ఓకే, నౌ వి షల్ సీ ద ఎగ్జాంపుల్స్. ఎస్, సచిన్ హిట్ హిస్ ఫస్ట్ సెంచురీ ఇన్ హిస్ 13th ఇన్నింగ్. ఇన్నింగ్ ఉంది. ఇన్నింగ్ అనే వర్డ్ అసలు ఉండదండి. ఇన్నింగ్ అనే వర్డే అసలు ఉండదు. అది వర్డ్ కలిపి ఇన్నింగ్స్ అవుతుంది. ఇన్నింగ్సే ఒక వర్డ్ అనమాట. ఇన్నింగ్ అనే వర్డే ఉండదు. సో ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది? నౌన్ ఎర్రర్ వచ్చింది. సో ఎస్ అనేది మనం యాడ్ చేయాలి. నేనేం చెప్పాను? ఇవన్నీ కూడా సబ్జెక్ట్ లా పనిచేస్తే సింగులర్ నౌన్ అవుతుంది, సింగులర్ వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి? ఇది సబ్జెక్ట్ లా పనిచేస్తుందా? లేదు. ఇది నౌన్ ఎర్రర్ అనమాట. యాక్చువల్ గా మన సబ్జెక్ట్ ఏంటి? సచిన్ హిట్ హిజ్ ఫస్ట్ సెంచురీ ఇన్ 13th innings. ఓకే, 13th అని వచ్చినది. ఇది సింగులర్ కదా, ఇన్నింగ్ కరెక్టే అనుకుంటారు. కానీ ఇన్నింగ్ అనే వర్డే ఉండదు. ఓకే, 13th innings అది వర్డ్ అనమాట. ఓకే, సచిన్ హిట్ ఏంటిది? V2 అండి. ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ ఇది. ఓకేనా? సో అందుకని ఇది V2. సచిన్ సబ్జెక్ట్, సింగులర్ నౌన్. V2 నౌన్ కి, ఈ సబ్జెక్ట్ కి ఈ V2 అనేది ఏం తేడా ఉండదు, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. అండర్స్టూడ్? నెక్స్ట్ సీ హియర్. Statistics say that India will revive its economy. Statistics ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్టాటిస్టిక్ అనే వర్డ్ ఉండదు, స్టాటిస్టిక్స్. ఇది కరెక్టే. ఇది సబ్జెక్ట్ లా పనిచేస్తుంది. అప్పుడు ఇదేంటిది? ప్లూరల్ కాదు, సింగులర్ నౌన్ అవుతుంది. ఇది సింగులర్ నౌన్ అయితే వర్బ్ కూడా ఎలా ఉండాలి? సింగులర్ గా ఉండాలి. సింగులర్ గా ఉండాలి అంటే అందులో ఎస్ యాడ్ చేయాలి. సేస్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, నౌన్ ప్లూరల్ అవ్వాలంటే ఎస్ యాడ్ చేయాలి.
వర్బ్ సింగులర్ అవ్వాలంటే ఎస్ యాడ్ చేయాలి. మీ కన్ఫ్యూజన్ ఉంటుందేమో, చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇది బాయ్ సింగులర్, ఓకేనా? ఇది నౌన్, నౌన్ అనుకోండి, ఇది వర్బ్ అనుకోండి. ఓకే, ఇది నౌన్, ఇది వర్బ్. ఇది సింగులర్ అయితే బాయ్ ఉంటుంది, ఓకేనా? ప్లూరల్ అయితే ఏం చేయాలి? ఎస్ఈఎస్ యాడ్ చేయాలి. సో బాయ్ ఏమవుతుంది? బాయ్స్ అయిపోతుంది. అదే వర్బ్ లో అయితే సింగులర్ అయితే ఎస్ఈఎస్ యాడ్ చేయాలి, సింగులర్ అయితే ఎస్ అను ఈఎస్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏం రాద్దాం మనం? సేనే రాద్దాం. చూడండి, సేస్ అనేది సింగులర్, ప్లూరల్ ఏమవుతుంది? సే అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? సో నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది, వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. నౌ సీ ద థర్డ్ వన్. ద కోర్ట్ ఇష్యూడ్ ఏ సమన్. ద కోర్ట్ ఇది సబ్జెక్ట్, ఇష్యూడ్ V2, ప్రాబ్లం ఏం లేదు మనకి, సబ్జెక్ట్ కి వర్బ్ కి ప్రాబ్లం లేదు. అ సమన్ చెప్పాను కదా ఆల్రెడీ, సమన్ అనే వర్డే ఉండదు, సమన్స్. అ సమన్స్, అ అంటే తెలుసు కదా ఒకటి అని, అర్థమవుతుందా? సమన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ లేకుండా రాదు, సమన్స్. ఇక్కడ నౌన్ యొక్క ఎర్రర్ ఉంది. సో ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ లో మీకు ఇట్లా సబ్జెక్ట్ రూపంలో ఇచ్చి వర్బ్ అన్నా తేడా ఇస్తాడు, లేకపోతే ఒక పూర్తిగా నౌన్ వర్డే తేడాగా ఇస్తాడు. అండర్స్టాండ్? సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, న్యూస్ కానీ, మీన్స్ కానీ, బిలియర్డ్స్ కానీ ఏ నౌన్ వచ్చినా అది సింగులర్ గానే యూజ్ అవుతుంది, మరియు సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. కానీ స్పెల్లింగ్ రాసేటప్పుడు ఎస్ కంపల్సరీగా మీరు రాయాల్సిందే, నౌన్ ఎస్ తోనే ఉంటుంది. క్లియర్ ఎవ్రీబడి? ఎస్, వి షల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ రూల్. See here, ప్రతి ఒక్క సెంటెన్స్ లో నాట్ ఓన్లీ అని ఉంది. ఆల్రెడీ మనం ఒక రూల్ చూసాం, ఏంటి? ఈదర్ ఆర్, నీదర్ నోర్. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవన్నీ కూడా ఇవన్నీ మనం యూజ్ చేసినప్పుడు ఇది వర్బ్ ఎలా తీసుకుంటుంది? నియరర్ సబ్జెక్ట్ యొక్క వర్బ్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి అనుగుణంగా ఏం రూల్ వస్తుందో చూద్దాం. ఎస్, see the rule number 22. Not only but also, either or, neither nor must be used with two words of a given set or with similar parts of speech. అంటే ఏంటి? ఏ సెంటెన్స్ లో అయినా నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు అవి ఎలా యూజ్ చేయాలి? రెండు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మధ్య యూజ్ చేయాలి. అంటే ఏంటి? సేమ్ నౌన్స్ అయినా అయి ఉండాలి, సేమ్ ప్రొనౌన్స్ అయినా అయి ఉండాలి, సేమ్ ప్రిపోజిషన్స్ అయినా అయి ఉండాలి, అట్లా అన్నమాట. సేమ్ నౌన్స్ లేకపోతే సేమ్ సెట్ ఆఫ్ వర్డ్స్ తో అయినా మనం వీటిని యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాని ద్వారా మీకు క్లియర్ అవుతుందండి రూల్. ఎస్, see, not only I failed in math but also in reasoning. ఏంటి? నేను మ్యాథమెటిక్స్ లోనే కాకుండా రీజనింగ్ లో కూడా నేను ఫెయిల్ అయ్యాను, అంతే కదా. సో నాట్ ఓన్లీ ఐ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్ బట్ ఆల్సో ఇన్ రీజనింగ్. బట్ ఆల్సో ఉంది కదా, ఈ బట్ ఆల్సో తర్వాత ఏమొచ్చిందండి? ఇన్ వచ్చింది. ఇన్ వచ్చిందా? సో ఇన్ ఈజ్ అ ప్రిపోజిషన్, మనం ఏంటి రూల్? నాట్ ఓన్లీ బట్ ఆల్సో రెండు కూడా సేమ్ సెట్ ఆఫ్ వర్డ్స్ కానీ లేకపోతే సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో ఉండాలి అని. కానీ ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, అంటే ఇది ప్రొనౌన్ వచ్చింది. కానీ ప్రొనౌన్ ప్రిపోజిషన్ వేరు కదా, ప్రొనౌన్ ప్రిపోజిషన్ వేరు కదా. సో మనం ఏం చేయాలి? దాన్ని ఎట్లా మార్చాలి? చూడండి, ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తాను. ఎప్పుడైతే బట్ ఆల్సో తర్వాత ఇన్ వచ్చిందో నాట్ ఓన్లీ తర్వాత కూడా ఇన్నే రావాలి. అంటే నాట్ ఓన్లీ ఏం చేయాలి? ఇప్పుడు ఐ ఫెయిల్డ్ నాట్ ఓన్లీ ఇన్ మ్యాథ్ but also in reasoning.
చూసారు కదా. ఇప్పుడు బట్ ఆల్సో తర్వాత ఏమొచ్చింది, ఇన్ వచ్చింది. సో నాట్ ఓన్లీ తర్వాత కూడా ఏం రావాలి, ఇన్నే రావాలి. ఓకే, సో నాట్ ఓన్లీ కానీ, నీదర్ నార్ కానీ, ఈదర్ ఆర్ కానీ సెంటెన్స్ లో ఉన్నప్పుడు అవి ఎట్లా యూజ్ చేయాలి, రెండు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మధ్యన యూజ్ చేయాలి, లేకపోతే రెండు సేమ్ సెట్ ఆఫ్ వర్డ్స్ మధ్యన యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నాట్ ఓన్లీ ద పోలీస్ అరెస్టెడ్ మీ బట్ ఆల్సో బిట్ మీ. ఇక్కడ చూడండి, ఇదేంటిది, V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, అరెస్టెడ్ ఇక్కడ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, కానీ బట్ ఆల్సో తర్వాత V2 ఉంది, కానీ నాట్ ఓన్లీ తర్వాత ఏముంది, ద పోలీస్, ఇది నౌన్ ఉంది. నౌన్ ఉండొచ్చా, ఉండకూడదు. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా మార్చాలి, ద పోలీస్ నాట్ ఓన్లీ అరెస్టెడ్ మీ బట్ ఆల్సో బిట్ మీ. ద పోలీస్ నాట్ ఓన్లీ అరెస్టెడ్ మీ but also bit me. సో చూడండి, నాట్ ఓన్లీ తర్వాత అరెస్టెడ్ V2 వచ్చింది, సో బట్ ఆల్సో తర్వాత బిట్ V2 వచ్చింది. అండర్స్టాండ్ ఎవ్రీబడి, రూల్ అర్థమవుతుందా? నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ, ఈదర్ ఆర్ కానీ, నీదర్ నార్ కానీ మనం సెంటెన్స్ లో యూజ్ చేసినప్పుడు అవి రెండు కూడా సేమ్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. నౌ సీ హియర్, నాట్ ఓన్లీ హీ గేవ్ మీ చాక్లెట్స్ బట్ ఆల్సో టాయ్స్. సి బట్ ఆల్సో తర్వాత టాయ్స్ ఉంది, ఇదేంటిది, నౌన్. ఓకే, నాట్ ఓన్లీ తర్వాత ఏముంది, ప్రొనౌన్ ఉంది, హీ. అట్లా ఉండొచ్చా, ఉండకూడదు. సో ఏం చేయాలి, హీ గేవ్, నాట్ ఓన్లీ హీ గేవ్ మీ నాట్ ఓన్లీ చాక్లెట్స్, నాట్ ఓన్లీ చాక్లెట్స్ బట్ ఆల్సో టాయ్స్, బట్ ఆల్సో టాయ్స్. అర్థమైంది కదండి, క్లియర్ ఎవ్రీబడి? సో ఈ వీడియోస్ మీకు మళ్ళీ చూడాల్సిందే, మీరు నోట్ చేసుకోవాల్సిందే. ఈ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో ఈ రూల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వి షల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ రూల్. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ హియర్. This is the same book which I bought. All which glitters is not gold. This is the best medicine which I suggested. Is there anything which you want to say? There is none which can satisfy my anger. చూడండి, ఒక్కొక్క సెంటెన్స్ లో which. సో ఈ విచ్ అనే దేనికోసం యూజ్ చేస్తుంటారు, సెలెక్షన్ కోసం యూజ్ చేస్తుంటారు. విచ్ బుక్ యూ వాంట్, అంతే కదా. విచ్ బుక్ యూ వాంట్ అంటే ఈ ఉన్న బుక్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి విచ్ అనేది యూజ్ చేస్తారు. కానీ సెంటెన్సెస్ లో చూడండి, మీకు ఎప్పుడైనా ఏ సెంటెన్స్ లో అయినా ద సేమ్, ఆల్, ద బెస్ట్, ఎనీథింగ్, నన్ ఇలాంటివి వస్తే చూడండి, ద సేమ్ అంటే అదే బుక్ అని, ఆల్, ద బెస్ట్, ఎనీథింగ్, నన్ ఇలాంటి వర్డ్స్ వస్తే విచ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, వాట్ షల్ వి యూజ్, వి షల్ సీ ద రూల్. ఎస్, విత్ ఎవ్రీథింగ్, నథింగ్, సూపర్లేటివ్ డిగ్రీ, ఆల్ ద సేమ్, నన్, ఎనీ, we use that in the place of which or who. చూసారు కదండి, ఇప్పుడు మీరు ఎవ్రీథింగ్ కానీ, ఏ సెంటెన్స్ లో అయితే ఎవ్రీథింగ్ కానీ, నథింగ్ కానీ, సూపర్లేటివ్ డిగ్రీ కానీ, ఆల్ ద సేమ్ కానీ, నన్ కానీ, ఎనీ, ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, విచ్ అండ్ హూ ఇస్తే సెంటెన్స్ లో అవి రాయకూడదు. దీని ప్లేస్ లో ఏం రావాలి, దాట్ అనే కంజంక్షన్ రావాలి. అండర్స్టాండ్? సో we shall see the examples. Yes, this is the same book that I bought. This is the same book that I bought. అర్థమవుతుందా? నేను అదే, దిస్ ఇస్ ద సేమ్ బుక్, నేను కూడా ఇలాంటి బుక్కే కొన్నాను. విచ్ ఏం చేస్తుంది, అక్కడ సెలెక్ట్ చేస్తుంది, కానీ ఇది సెలెక్షన్ కాదు, ఇక్కడ మనకు కావాల్సింది ద సేమ్ బుక్ అన్నమాట, అలాంటిదే అని. ఆల్ విచ్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, ఏదైతే ఏమంటారు దీన్ని, గ్లిటర్స్ అంటే ఏంటి, బాగా మెరుస్తుందో, కానీ ఇక్కడ ఏంటిది, ఆల్ దాట్ గ్లిటర్స్, ఏవైతే మెరుస్తాయో అవన్నీ కూడా బంగారం కాదు. నెక్స్ట్, దిస్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్
విచ్ ఐ సజెస్టెడ్ కాదు, విచ్ ఎప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, విచ్ ఎప్పుడు కూడా సెలెక్షన్ కి యూజ్ చేస్తాము. సెలెక్షన్, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెలెక్షన్. ఓకే, ద బెస్ట్ ఏంటిది? సూపర్లేటివ్ డిగ్రీ. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ that I suggested. Next, is there anything that you want to say? ఇంకా నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? Is there anything that you want to say అని అన్నమాట. which you want to say అనకూడదు. ఓకే, there is none which can satisfy my anger. ఏది కూడా నా యాంగర్ ని తక్కువ చేయలేదు. there is none that can satisfy మై యాంగర్. విచ్ కాదు, విచ్ ఎప్పుడు సెలెక్షన్ కి. ఎగ్జామ్స్ లో విచ్ మరియు హూ రెండు పెట్టి ఇస్తాడు. సో అలాంటి దగ్గర మనం విచ్ హూ రాయకుండా దాట్ అనే కంజంక్షన్ మనం రాయాల్సి వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? ఎస్, వి షల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ రూల్. ఎస్, రూల్ నెంబర్ 24 చెప్పే ముందు ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ when there was a rush of students. Barely did I speak a word than there was a noise. No sooner I reached home than there was a party. So దీని ప్రకారంగా రూల్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. Yes, with no sooner we use a role of inversion and than is followed in the second part. With hardly, scarcely, barely, rarely we use when. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, ఏదైతే సెంటెన్స్ నో సూనర్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ యూజ్ చేస్తామో అది రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకుంటుంది. అది లెందీ సెంటెన్స్ అయినప్పుడు నో సూనర్ తర్వాత దాన్ వస్తుంది. మరియు హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ, రేర్లీతో ఏమొస్తుంది? వెన్ వస్తుంది. ఓకేనా? సో రూల్ ఆఫ్ ఇన్వర్షన్ మీకు గుర్తుంది కదా. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఏంటి? ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ గా ఉండాలి స్ట్రక్చర్. నార్మల్ సెంటెన్స్ అయితే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది. కానీ రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఏంటి? ఆక్సిలరీ వర్బ్ ఉండాలి ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి. ఓకే, ఫైన్. సో వి షల్ సీ ద ఎగ్జాంపుల్స్. ఎస్, నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ when there was a rush of students. నో సూనర్ ఉంది, దాని యొక్క కనెక్టర్ ఏముండాలి? వెన్ ఉండాలా? కాదు, దాన్ ఉండాలి. నో సూనర్ దాన్. డిడ్ ద బెల్ రింగ్, డిడ్ వచ్చింది కదా ఆక్సిలరీ వర్బ్, ద బెల్ ఏంటి? సబ్జెక్ట్, రింగ్ ఏంటి? మెయిన్ వర్బ్. సరిపోయింది కదండి. నో సూనర్ తర్వాత రూల్ ఆఫ్ ఇన్వర్షన్ వస్తుంది, మరియు దానికి కనెక్టర్ ఏమొస్తుంది? దాన్ వస్తుంది. లెందీ సెంటెన్సెస్ లో వెన్ తో ఇచ్చేస్తాడు, బట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు దాన్. నెక్స్ట్, బేర్లీ డిడ్ ఐ స్పీక్. బేర్లీ ఉంది, సో రూల్ ఆఫ్ ఇన్వర్షన్ జరగాలి. డిడ్ ఉంది ఆక్సిలరీ వర్బ్, ఐ ఉంది సబ్జెక్ట్, స్పీక్ మెయిన్ వర్బ్. సరిపోయింది. దాని తర్వాత ఏముండాలి? వెన్ ఉండాలి. ఓకేనా? కానీ ఇక్కడ చూడండి దాన్ తో ఇచ్చేసాడు. సో దాన్ రాకుండా ఏం రావాలి? వెన్ రావాలి. అండర్స్టూడ్? నెక్స్ట్, నో సూనర్ తో స్టార్ట్ అయింది. నో సూనర్ తర్వాత ఏముండాలి? రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఉండాలి. ఇన్వర్షన్ ఉందా? ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, కానీ ఆక్సిలరీ వర్బ్ లేదు. సో ఇలా రాయాలి. మళ్ళీ హోమ్, దెన్ దేర్ వాజ్ అ పార్టీ. నో సూనర్ కనెక్టర్ ఏంటి? దెన్ కాదు, దాన్ కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ థర్డ్ సెంటెన్స్ ని మళ్ళీ రాద్దాం చూడండి. నో సూనర్, రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్. ఏం రాస్తాం? ఆక్సిలరీ వర్బ్ మనకేం లేదు కదా ఇక్కడ. ఏంటిది? V2 ఉంది. V2 రీచ్డ్ ఉంది. రీచ్డ్ అనేది V2. దీన్ని ఆక్సిలరీ వర్బ్ మరియు V1 లో ఎలా రాస్తాం? డిడ్ ప్లస్ రీచ్. ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్ అయిపోతుంది. అండర్స్టాండ్? సో నో సూనర్ డిడ్ తర్వాత ఐ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ కావాలి కదా మనం. డిడ్ ఐ రీచ్, ఇది మెయిన్ వర్బ్. నో సూనర్ డిడ్ ఐ రీచ్ హోమ్, దెన్ ప్లేస్ లో ఏం రావాలండి? దాన్. No sooner did I reach home than there was a party. So third question answer ఇంత లెందీగా ఉంది చూడాలి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాడు ఇన్వర్షన్ ఇచ్చేసాడు కాబట్టి మనకంత ఇబ్బంది అనిపించలేదు. ఓన్లీ కనెక్టర్
రాంగ్ ఇచ్చాడు. కానీ థర్డ్ సెంటెన్స్ లో ఏమైంది, రూల్ ఆఫ్ ఇన్వర్షన్ జరగలేదు మరియు కనెక్టర్ కూడా రాంగ్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ రూల్ ఆఫ్ ఇన్వర్షన్ చేయాలి, దాని తర్వాత కరెక్ట్ కనెక్టర్ అనేది రాయాలి. క్లియర్ ఎవ్రీబడి? రూల్ 24. yes, very good. So we shall move on to rule 25. next rule number 25 చూడండి. I hardly heard nothing when you were singing. hardly. okay, next police did not know nothing, scarcely, don't, seldom, don't. యాక్చువల్ గా మనకేం తెలుసు, హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అండి. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్. ఏం యాడ్వర్బ్స్? యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా నెగటివ్ వర్డ్స్. ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్. హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్, ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్ అండి. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం వీటిని. మరియు ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్స్. ఒక సెంటెన్స్ లో 2 నెగటివ్ వర్డ్స్ రావు. ఓకే, సీ ద రూల్ హియర్. yes, seldom, nowhere, never, nothing, barely, merely, neither, rarely are not followed by negative sentences, or 2 negative words should be avoided if the whole idea is negative. if the whole idea is negative. ఏదైనా ఒక మనం నెగటివ్ సెంటెన్సెస్ మాట్లాడుతున్నప్పుడు 2 నెగటివ్ వర్డ్స్ అనేవి ఉండకూడదు. దట్ ఈస్ ద రూల్. ఓకే, ఆల్రెడీ మనకేం తెలుసు, ఇవి సెల్డమ్, హార్డ్లీ, రేర్లీ, నథింగ్, నోవేర్, బేర్లీ, ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్సే. మళ్ళీ నాట్ అనేది కానీ నథింగ్ అనేది కానీ రాకూడదు. అండర్స్టాండ్? సీ హియర్, ఐ హార్డ్లీ హర్డ్ నథింగ్. హార్డ్లీ అనేది ఒక నెగటివ్ వర్డ్. ఓకే, నథింగ్ అనేది కూడా ఒక నెగటివ్ వర్డ్. ఎలా మారుస్తారు ఇప్పుడు మీరు చెప్పండి? ఐ హార్డ్లీ హర్డ్ వెన్ యు వర్ సింగింగ్. ఐ హార్డ్లీ హర్డ్, నథింగ్ తీసేసి వెన్ యు వర్ సింగింగ్. ఇంకా మీకు బాగా ఇంకా అనిపించట్లేదు అనుకున్నారనుకోండి, నథింగ్ తీసేసి ఎనీథింగ్ అని పెట్టండి. ఓకే, నథింగ్ యాక్చువల్ గా మనం ఇక్కడ తీసేయాలి. 2 నెగటివ్ వర్డ్స్ ఉండకూడదు. సో ఏం రాస్తారు? ఐ హార్డ్లీ హర్డ్. ఐ హార్డ్లీ హర్డ్ వెన్ యు వర్ సింగింగ్. వెన్ యు వర్ సింగింగ్ అంటే నేను అసలు వినలేదు నువ్వు పాడేటప్పుడు. ఐ హార్డ్లీ హర్డ్ వెన్ యు వర్ సింగింగ్. నేను అసలు వినలేదు నువ్వు పాట పాడేటప్పుడు. అప్పుడు ఏం చేస్తాం మనం? 2 నెగటివ్ వర్డ్స్ రాకూడదు కాబట్టి నథింగ్ తీసేసాం. కానీ ఇంకా మీకు పెట్టాలి అనుకున్నారనుకోండి, ఐ హార్డ్లీ హర్డ్ ఎనీథింగ్ అని పెట్టవచ్చు ఇక్కడ. ఐ హార్డ్లీ, ఓకే కింద రాస్తాను, ఐ హార్డ్లీ హర్డ్ ఎనీథింగ్ వెన్ యు వర్ సింగింగ్. అలా కూడా సెంటెన్స్ మీరు కరెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హియర్, పోలీస్ డిడ్ నాట్ నో నథింగ్ అబౌట్ ద రాబరీ. అంటే పోలీస్ వాళ్ళకి ఏం దొరకలేదు అన్నమాట, రాబరీ గురించి ఏమీ తెలియలేదు. డిడ్ నాట్ ఒక నెగిటివ్ వర్డే. ఓకేనా, నథింగ్ కూడా ఒక నెగిటివ్ వర్డ్. డిడ్ నాట్ నెగిటివ్, నథింగ్ నెగిటివ్ రాకూడదు కదా, 2 నెగిటివ్స్ రాకూడదు. సో నథింగ్ తీసేసి ఇక్కడ ఎనీథింగ్ అని కూడా పెట్టొచ్చు. పోలీస్ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద రాబరీ. అండర్స్టూడ్? నెక్స్ట్, ఐ స్కార్స్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. స్కార్స్లీ అనేది ఒక నెగిటివ్ వర్డ్. డోంట్ అనేది ఒక నెగిటివ్ వర్డ్. ఓకే, ఐ స్కార్స్లీ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అనొచ్చు, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్, ఏదైనా మీరు తీసేయొచ్చు. అండర్స్టూడ్? నెక్స్ట్, సెల్డమ్ వి డోంట్ ఫర్గెట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్. సెల్డమ్ అనేది ఒక నెగిటివ్, డోంట్ అనేది ఒక నెగిటివ్. సెల్డమ్ వి డోంట్ ఫర్గెట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ అంటే మీరు ఎట్లా మార్చాలి ఇప్పుడు? సెల్డమ్ వి ఫర్గెట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్. సెల్డమ్ వి ఫర్గెట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? చూడండి, సెల్డమ్ వి ఫర్గెట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఇలా రాయొచ్చు. అండర్స్టాండ్? సో దిస్ ఇస్ ద లాస్ట్ రూల్ అండి. లాస్ట్ రూల్ ఏంటి? 2 నెగిటివ్ వర్డ్స్ ఒకే సెంటెన్స్ లో
ఉండకూడదు. ఓకే, హార్డ్లీ, స్కార్స్లీ, నోవేర్, నథింగ్, బేర్లీ, సెల్డమ్ ఇవన్నీ కూడా నెగటివ్ వర్డ్సే. Hope you like the session 21 to 25 rules. So everybody please like, share and subscribe the channel. Please share among your friends and ask them to subscribe our channel. Thank you.